సంగారెడ్డి జిల్లా సిగాచి పేలుడు ఘటన బాధితులకు ప్రభుత్వం ప్రకటించిన పరిహారం ఇప్పటికీ అందకపోవడంపై ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 4 నెలలు పూర్తయినా ప్రభుత్వం స్పందించకపోవడం దురదృష్టకరమని మండిపడ్డారు. జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, ఎస్పీ పరితోష్ పంకజ్లకు ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, మాణిక్రావులు కలిసి వినతి పత్రం అందజేశారు. పేలుడు అనంతరం సీఎం రేవంత్ రెడ్డి 1 కోటి రూపాయలు ఇస్తామని ప్రకటించారని, కానీ వాస్తవానికి బాధిత కుటుంబాలకు ఇప్పటి వరకు కంపెనీ నుంచి 25 లక్షలు, ప్రభుత్వం నుంచి ₹1,00,000 మాత్రమే అందిందని ఎమ్మెల్యే తెలిపారు. మిగతా పరిహారం కోసం కుటుంబాలు ఎదురు చూస్తూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయన్నారు. ఎవరైతే హామీలు ఇచ్చారో నష్టపరిహారం ఇస్తామని ఇంతవరకు వాటిని ఇవ్వలేదు. కాబట్టి ఏదైతే నష్టపోయిన వారికి చాలా ఇబ్బంది పెట్టినట్టు మరి మీరు చేస్తూ ఉన్నారు. నేను అడిగేది ఏంటంటే తప్పకుండా మీరు మాట ఇచ్చారు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 2 లక్షలు అన్నారు, ఇంతవరకు అది కూడా రాలేదు. మిగతాది ఇది స్టేట్ నుంచి ₹1 కోటి అన్నారు, ఇంతవరకు నా కంపెనీ ఇవ్వలేదు, నా ప్రభుత్వం కూడా ఇవ్వలేదు. కాబట్టి ఏదైతే ఇటువంటి జరిగిన ఘటనలు ఉంటాయో గత ప్రభుత్వంలో మనం వెంబటే ఆలోచించి ఎండైనా తొందరగా విడుదల చేసినట్టు పరిస్థితులని, కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలను విస్మరిస్తుంది. ఎటువంటి ఘటనలు కూడా పట్టించుకోవట్లేదు. ఎన్ని అగాత్యాలు జరిగినా ఏది కూడా ఎటువంటిది కాబట్టి దయచేసి నేను ప్రభుత్వాన్ని, అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే 2 లక్షలు ఇస్తారో అది కూడా విడుదల చేయాలని కోరుకుంటున్నాం. ఈరోజు సంగారెడ్డి కలెక్టర్ గారికి 4 నెలల ముందు జరిగినటువంటి సిగాచి ఘటన సంబంధించి ఆ యొక్క కాంపెన్సేషన్ 4 నెలలు గడుస్తున్నా ఇంతవరకు 25 లక్షలు మాత్రమే ఇచ్చి మిగతా వాటిని ఎగవేసే ప్రయత్నం చేస్తున్న సందర్భంగా హరీష్ రావు గారి సూచనల మేరకు ఈరోజు స్థానిక సంగారెడ్డి ఎమ్మెల్యే గారు, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పెద్దలు చింతా ప్రభాకర్ అన్న గారు, అదేవిధంగా జైరాబాద్ శాసనసభ్యులు మాణిక్రావు అన్న గారు, అదేవిధంగా బుచ్చిరెడ్డి అన్న గారు, వెంకటేశ్వర్లు గారు, మిగతా నాయకులతో పాటు ఈరోజు కలెక్టర్ గారిని కలిసి వెంటనే ఆ యొక్క కాంపెన్సేషన్ను బాధితులకు అందించాలని చెప్పి కోరడం జరిగింది. ఈ సందర్భంగా చింతా ప్రభాకర్ అన్న గారు దాన్ని ఉద్దేశించి మాట్లాడుతారు. సిగాచి ఘటన జరిగి 4 మాసాలు పూర్తయింది. ఆగమేఘాల మీద మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మరి ₹1 కోటి ఇప్పిస్తామని చెప్పి ఆయన కూడా చేతులు దులిపేసుకున్నాడు. మరి కంపెనీ వాళ్ళు కూడా బాటంగా ప్రశ్న ఆ మంత్రివర్గం కూడా అందరూ వచ్చిన్నారు. జిల్లా మంత్రి కూడా పాల్గొన్నాడు. మరి ఈ రోజు వరకు ఆ సమస్య అపరిష్కృతంగా ఉండటం, మరి ఆ కుటుంబాలందరూ కూడా బాధిత కుటుంబాలు ఎప్పుడొస్తే అని ఎదురు చూస్తున్నారు. మరి తొందరగా ఆ సమస్య పరిష్కారం కావాలని చెప్పి కలెక్టర్ను కోరడం జరిగింది. గతంలో కూడా మరి మంత్రి గారు మరి ఈరోజు వాళ్ళు ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. మరి అదే రకంగా వాళ్ళు ఏదైతే ఇస్తామన్నారో అది ఇవ్వకుండా కంపెనీ పునరుద్ధరణ చేసుకుంటా ఉన్నారు. మరి ఆ కుటుంబాలు వచ్చి వీళ్ళందరికీ, మా శ్రీకాంత్ వాళ్ళందరికీ ఏమైంది, ఎప్పుడు ఇప్పిస్తారని ఇబ్బంది పెడతా ఉన్నారు. కాబట్టి తొందరగా ఆ సమస్య పరిష్కారం కావాలని చెప్పి, పరిష్కరిస్తారని చెప్పి మరి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సత్వరంగా పరిష్కారం చేయాలని చెప్పి మేము కోరడం జరిగింది.